గోదావరి పండుగప్పు చేపల పులుసు. ఈ పండుగప్పు గోదావరిదైనా సముద్రానిదైనా చేసే విధానంలో కూడా చాలా స్పెషల్. గోదావరి పండుగప్పుతో అదిరిపోయే చేపల పులుసు పెట్టేసుకుందాం వచ్చేయండి. శుభ్రపరచుకుని చేప ముక్కలు ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కొద్దిగా చిక్కగా ఉండాలంటే ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి టమాటా పేస్ట్ వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పుడు చింతపండు పులుసు, అలాగే 1 కప్పుడు నీళ్లు వేసుకుని ముందుగా శుభ్రపరచుకుని చేప ముక్కలను ఇందులో వేసేసి గరిటె పెట్టకుండా అటు ఇటు బాగా కుదిపి మూత పెట్టేసి 1/2 గంట సేపు మంటను మీడియంలో పెట్టి ఉడికించాలి. చేపల పులుసు తెరలు కాగుతున్నప్పుడే 1/2 చెంచా గరం మసాలా, ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ వేసి దించేసుకుంటే అదిరిపోయే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.